హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో Vivo X200 FE ఈ కాంపాక్ట్ ఫోన్ రివ్యూ చూద్దాం. ఈ వీడియో మీరు చూసే టైంకి X200 FE ఢిల్లీలో లాంచ్ జరుగుతుంది. నేను అక్కడ ఉంటాను. అక్కడ నుంచి ఈ వీడియోని మీకు పోస్ట్ చేస్తా. బట్ నన్ను అక్కడ వరకు తీసుకెళ్తున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా రివ్యూ గురించి మాట్లాడితే ఫోన్ కాంపాక్ట్ సైజ్, కొంతమంది ఫార్మ్ ఫ్యాక్టర్ చిన్నగా ఉంటే ఇష్టపడతారు కదా, వాళ్ళకి ఈ ఫోన్ బాగా నచ్చుతుంది. ఫోన్ మొత్తం బానే ఉంది, ఒకే ఒక్క విషయం తప్పించి. ఆ ఒక్క విషయం ఏంటి అండ్ మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ వైస్ చాలా క్రిస్టల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అన్బాక్సింగ్ తో స్టార్ట్ చేద్దాం. బాక్స్ చూసుకుంటే X200 FE స్క్వేర్ షేప్ లో ప్రీమియం బాక్స్ లా కనిపిస్తుంది. కోఇన్సిడెంట్ విత్ జైస్ అని మెన్షన్ చేశారు. బ్యాక్ సైడ్ ఎంఆర్పీ ప్రైస్ అయితే లేదు, రివ్యూ యూనిట్ కాబట్టి కొట్టేశారు. బాక్స్ ఓపెన్ చేసుకుంటే లెఫ్ట్ సైడ్ మనకి ఫోన్ కనబడుతుంది, చక్కగా ప్యాక్ చేసి ఉంచారు. అండ్ రైట్ సైడ్ మనకు ఒక బాక్స్ కనబడుతుంది. ఇందులో టైప్ ఏ 90 వాట్ అడాప్టర్ బాక్స్ లో ఇస్తున్నారు. టైప్ సి ఇచ్చుంటే బాగుండేది. అండ్ కేబుల్ కూడా టైప్ ఏ టు టైప్ సి కేబుల్ వస్తుంది. అండ్ ఫోన్ కి ఒక TPU కేస్ ఇస్తున్నారు. కేస్ క్వాలిటీ బాగుంది. అలానే ఫోన్ కి ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ తో వస్తుంది. ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్ వస్తుంది. అలానే కొంత డాక్యుమెంటేషన్ ఉంది. అండ్ Vivo X సిరీస్ కార్డ్ ఒకటి ఇస్తున్నారు. ఇది ప్రీమియం కార్డ్. సర్వీస్ సెంటర్ లో కనుక మనం ఇది తీసుకుని వెళ్తే మంచి రెస్పెక్ట్ ఉంటుంది. సో ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే బాక్స్ లో ప్రతి ఒక్క కంటెంట్ వస్తుంది, ఏం మిస్ చేయలేదు. దాని పరంగా థమ్స్ అప్. నెక్స్ట్ ఇప్పుడు మనం దీని బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్, కంఫర్ట్ వీటి పరంగా మాట్లాడితే సైడ్స్ మొత్తం కూడా ఇది అల్యూమినియం అలాయ్ ఫ్రేమ్ తో వస్తుంది. చేతిలో ఫీల్ కూడా కొంచెం ప్రీమియం కనిపించింది. మెటల్ బాడీతో వస్తుంది కాబట్టి ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ బాడీతో వస్తుంది. బ్యాక్ సైడ్ ఇన్విజిబుల్ ఆర్మర్ మెటీరియల్ యూస్ చేశారని చెప్తున్నారు. ఫ్రంట్ వచ్చేసి స్కాట్ సెన్సేషన్ కోర్ ప్రొటెక్షన్ తో వస్తుంది. అంటే వీళ్ళ స్కాట్ సెన్సేషన్ లో అడ్వాన్స్ అని చెప్పొచ్చు. సో డ్రాప్ రెసిస్టెన్స్ పరంగా వీళ్ళు మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ML810H ప్రొటెక్షన్ కూడా ఇస్తున్నారు. అలానే IP రేటింగ్ పరంగా కూడా IP66, IP68, IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఇస్తున్నారు. సో రగ్గడ్ ఫోన్ కింద మనం యూస్ చేసుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, పగిలినా లేకపోతే వాటర్ డ్యామేజ్ అయినా వారంటీలు అయితే క్లెయిమ్ అవ్వు. మనం జాగ్రత్తగా యూస్ చేసుకోవాలి. ఇంకా డిజైన్, కంఫర్ట్ వీటి పరంగా అయితే అసలు పేరు పెట్టడానికి లేదు. చాలా మినిమలిస్టిక్ డిజైన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ మ్యాటీ ఫినిష్ ఉంటుంది. ఇక్కడ మీకు ఫింగర్ ప్రింట్స్ లాంటివి అయితే స్మడ్జెస్ ఏం పడట్లేదు. చక్కగా మనం యూస్ చేసుకోవచ్చు. కొద్దిగా లెన్స్ దగ్గర మాత్రం ఫింగర్ ప్రింట్స్ పడుతుంది. దాన్ని కొంచెం మీరు చూసుకుంటూ ఉండండి. అండ్ జైస్ పార్ట్నర్షిప్ మనకి లోగో అక్కడ కనబడుతుంది. కొంచెం మీరు ఫ్లాట్ సర్ఫేస్ మీద యూస్ చేసుకోవాలనుకుంటే కొంచెం కష్టం. అప్ అండ్ డౌన్స్ మనకి సౌండ్స్ వస్తూనే ఉంటాయి. అదొకటి నోటీస్ చేశా. అండ్ ఇంకా కంఫర్ట్ లెవెల్స్ అయితే హెవెన్ 6.3 ఇంచ్ ఫార్మ్ ఫ్యాక్టర్ తో వస్తుంది కాబట్టి నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. ఇప్పటి వరకు నేను అన్ని 6.18 స్క్రీన్స్ యూస్ చేస్తున్నా. ఫస్ట్ టైం నేను ఇన్ని రోజుల నుంచి ఒక కాంపాక్ట్ ఫోన్ కి వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా కానీ కంఫర్టబుల్ గా యూస్ చేసుకోవచ్చు, దాంట్లో డౌట్ లేదు. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రాసెసర్ అండ్ పర్ఫార్మెన్స్ వీటి గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ నాకు నచ్చని ఒకే ఒక విషయం అని చెప్పాను కదా, అది ఇదే. రీసెంట్ గా Vivo T4 Ultra కూడా మన ఛానల్ రివ్యూ పోస్ట్ చేశా. ఈ ఫోన్ లో ఏదైతే ప్రాసెసర్ ఉందో MediaTek Dimensity 9300 ప్రాసెసర్, సేమ్ ప్రాసెసర్ ని దీంట్లో కూడా యూస్ చేశారు. నేను 9400 ప్రాసెసర్ ఎక్స్పెక్ట్ చేశా. అంటే X200 లైనప్ లో వస్తుంది కదా, X200 Pro, X200 సేమ్ ప్రాసెసర్ లో ఉన్నాయి. ఇందులో కూడా అదే ఇచ్చుంటే బాగుండేది, కానీ కొంచెం డౌన్ గ్రేడ్ చేశారు. 9300 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది కూడా పవర్ఫుల్ ప్రాసెసరే. 3.2 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. అన్ని టాస్క్ ని హ్యాండిల్ చేయగలదు. కానీ టాప్ అయితే కాదు కదా. అండ్ టెక్నికల్ గా కూడా చెక్ చేశాను. CPU థ్రాట్లింగ్ టెస్ట్ చేసినప్పుడు 95% వరకు స్కోర్ చేసింది. అండ్ Antutu చెక్ చేసినప్పుడు అరౌండ్ 1.3 మిలియన్ వరకు స్కోర్ చేయడం జరిగింది. బానే హ్యాండిల్ చేసి చెప్పొచ్చు. అండ్ BGMI రియల్ లైఫ్ లో ఆడుకున్నప్పుడు కూడా నాకు స్మూత్ ఎక్స్ట్రీమ్ ప్లస్ వరకు సపోర్ట్ చూపించింది. 90 FPS. ఇది దగ్గర వీళ్ళు 50,000 రూపాయల దగ్గరలో పెట్టొచ్చు. కానీ ఆ ప్రైస్ లో 120 FPS ఇవ్వకపోవడం నాకు నచ్చలేదు. అప్డేట్స్ లో ఏమైనా తీసుకొస్తారని చూడాలి. కానీ అసలు పెట్టుకోమాకండి, మీకు అది రావచ్చు రాకపోవచ్చు. 120 FPS గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. లాక్స్, ఫ్రేమ్ డ్రాప్స్ మేజర్ గా అయితే ఏమీ లేవు. కాకపోతే గేమ్స్ ఆడుకోవడానికి మీకు స్క్రీన్ కొంచెం చిన్నగా అనిపించిద్దాం, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఫ్లాట్ డిస్ప్లేనే, ఫార్మ్ ఫ్యాక్టర్ అంతా బానే ఉంటుంది, గ్రిప్ అంతా బానే ఉంటుంది. కాకపోతే చిన్న డిస్ప్లే కదా, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దీని మెయిన్ USP కెమెరాస్. చిన్న ఫోన్, మంచి కెమెరాస్ ఉంటాయి. ఇంకా డే టు డే యాక్టివిటీస్, జనరల్ యూసేజ్, మోడరేట్ యూస్ పరంగా అండ్ ప్రొఫెషనల్ యూసేజ్ కోసం ఎవరైనా చూసినట్లయితే అన్డౌటెడ్ గా దీన్ని మీరు పిక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం నేను యూస్ చేసినప్పుడు అయితే ఎక్కడ బగ్స్ కానివ్వండి, UI లాగ్స్ కానివ్వండి, అట్లాంటివి అయితే ఏమీ లేవు. UI లో కూడా X సిరీస్ ఫోన్ కాబట్టి కొద్దిగా పాపప్స్, యాడ్స్ ఇట్లాంటివి అయితే ఏం కనపడవు. అండ్ మినిమల్ బ్లోట్వేర్ తో వస్తుంది. సో జనరల్ యూసేజ్, డే టు డే యాక్టివిటీస్, ప్రొఫెషనల్ యూస్ ఇలాంటి వారైతే క్వశ్చన్ మార్క్ అక్కర్లేదు. ఏమో వీళ్ళు అడ్వాన్స్డ్ ప్రాసెసర్ ఇవ్వకపోవచ్చేమో, కానీ నేను మాత్రం అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూనే ఉంటా. అందుకే మధ్యలో వచ్చి నా చిన్న యాడ్ వేసుకుంటున్నా. మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చి కంటెంట్ చూసినట్లయితే, మీకు నచ్చి వర్తుందని మీరు ఫీల్ అయితే ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే ఇలాంటి జెన్యూన్ అండ్ ఆనెస్ట్ రివ్యూస్ మన ఛానల్ లో తీసుకొస్తూనే ఉంటాను. నా నుంచి వచ్చే ఒకే ఒక రిక్వెస్ట్, ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. 2 lakhs సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడం మన టార్గెట్. నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే చాలు, ఈజీగా రీచ్ అయిపోతాం. అండ్ నాకు నచ్చిన ఇంకొక విషయం, RAM and ROM కాన్ఫిగరేషన్స్. ఇది LPDDR5X RAM తో UFS 3.1 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. 2 వేరియంట్స్ అవైలబుల్ ఉంది, 12/256 అండ్ 16/512. రెండు కూడా సేమ్ కాన్ఫిగరేషన్. UFS 4.0 ఇచ్చుంటే బాగుండేది. 40,000 రూపాయల్లో UFS 3.1 అనేది ముమ్మాటికి నాకు నచ్చలా. అది కూడా కొంచెం గట్టిగానే గుర్తుపెట్టుకోండి. ఇంకా నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్, వైఫై స్పీడ్స్ వీటి పరంగా అయితే 25G బ్యాండ్స్ తో వస్తుంది ఇది. అండ్ మెటల్ బాడీ కాబట్టి యాంటెనా బ్యాండ్స్ మనకు కనబడుతూనే ఉంటాయి. సిగ్నల్ రిసెప్షన్ పరంగా ప్రాబ్లం లేదు. VoNR సపోర్ట్ చూపిస్తుంది. వాయిస్ ఓవర్ 5G మీరు కాల్స్ తీసుకోవచ్చు, వాయిస్ ఓవర్ న్యూ రేడియో. అండ్ Wi-Fi 7 సపోర్ట్ తో వస్తుంది. వాయిస్ ఓవర్ వైఫై కూడా మీరు తీసుకోవచ్చు. లేటెస్ట్ వర్షన్ వైఫై వర్షన్ మాత్రం. అండ్ డైలర్ కూడా ఇది స్టాక్ డైలర్, వీళ్ళ ఓన్ డైలర్ తో వచ్చింది. కాల్ రికార్డ్స్ చేసుకుంటున్నప్పుడు అనౌన్స్మెంట్స్ లాంటివి ఏమి ఉండవు, చక్కగా కాల్స్ రికార్డ్స్ చేసుకోవచ్చు. అలానే ఇంకా బ్లూటూత్ వర్షన్ 5.4 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. బ్లూటూత్ 6 వచ్చింటే బాగుంది. టైప్ సి పోర్ట్, టైప్ సి 2.0 పోర్టే, టైప్ సి 3.1 కాదు. మీరు ఎల్గాటో లాంటి క్యాప్చర్ కార్డులు కనెక్ట్ చేసుకోవాలనుకుంటే కుదరదు. ఇంకా ఎక్స్ట్రా ఎనేబుల్డ్ ఫీచర్స్ NFC, ఎయిర్ బ్లస్టర్ ఈ రెండు ఉన్నాయి.
కాంటాక్ట్లెస్ పేమెంట్స్ చేసుకోవాలనుకుంటే NFC ట్యాప్ చేసి మీరు పేమెంట్ చేసుకోవచ్చు. NFC ఉంది. ఐఆర్ బ్లాస్టర్ కెమెరా మాడ్యూల్ లోకి వెళ్ళిపోయింది. ఐఆర్ సెన్సర్ మీరు ఏసీ కానివ్వండి, టీవీ ఇట్లాంటి వేవ్ కనెక్ట్ చేసుకోవాలనుకున్నా స్మార్ట్ రిమోట్ యాప్ యూస్ చేసుకొని కంట్రోల్ చేసుకోవచ్చు. ఐఆర్ కూడా ఉంది. అండ్ ఇంకా ఇప్పుడు ఈ ఫోన్ లో నాకు బాగా నచ్చిన డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇందులో 6.3 ఇంచ్ 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఫ్లాట్ డిస్ప్లే, కాంపాక్ట్ సైజ్ ఉండిద్ది, చేతులకు సరిపడా ఉండిద్ది. డిస్ప్లే 10-bit ప్యానల్ ఇది 1.07 బిలియన్ కలర్స్ ప్రొడ్యూస్ చేయగలదు. డిస్ప్లే కూడా జైస్ పార్ట్నర్షిప్ ఉంది. జైస్ మాస్టర్ కలర్ డిస్ప్లే అని చెప్పి పిలుస్తున్నారు. కలర్ ప్రొడక్షన్ కి సంబంధించింది 460 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో వస్తుంది డిస్ప్లే. ఇంకా ఎక్కువ కూడా ఇవ్వచ్చు, కాకపోతే ఇచ్చినంత వరకు అయితే బాగుంది. అండ్ బ్రైట్నెస్ నిట్స్ కూడా 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఇస్తున్నారు. అందులో హై బీమ్ నిట్స్ 1800 నిట్స్. మీకు డే లైట్ లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ బీరోల్ వేస్తున్నా చెక్ చేయొచ్చు. విజిబిలిటీ అయితే బానే ఉంది, కొంచెం రిఫ్లెక్షన్స్ వస్తుంది కానీ డిస్ప్లే విజిబిలిటీ అంతా కూడా ప్రాపర్ ఉంది. అండ్ ఈ డిస్ప్లే P3 వైడ్ కలర్ గ్యామెట్ కి సపోర్ట్ చేస్తుంది. HDR సపోర్ట్ ఉంది, HDR10+ అండ్ నెట్ఫ్లిక్స్ HDR అవుట్ ఆఫ్ ది బాక్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలానే ఎక్స్ట్రా SGS సర్టిఫికేషన్ కూడా ఉంది. అంటే లో బ్లూ లైట్ ఎమిటర్స్ ఉంటాయి, వాటిని డిటెక్ట్ చేస్తూ ఐ సేఫ్టీ కోసం ఈ SGS సర్టిఫికేషన్ ఉంది, అది కూడా ఉంది. ఓవరాల్ డిస్ప్లే అయితే బానే ఉంది. కలర్స్ కానివ్వండి, వ్యూయింగ్ యాంగిల్స్ కానివ్వండి, మల్టీమీడియా పర్పస్ ఎలా అయినా కానీ మిమ్మల్ని సాటిస్ఫై చేసింది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇది, అల్ట్రాసోనిక్ కాదు, ఆప్టికల్. ఇంకా స్పీకర్స్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. ఇది టాప్ అండ్ బాటమ్ 50-50 సెపరేషన్ ఉంది. స్పీకర్ బ్యాలెన్సింగ్ కూడా బాగుంది. ఆడియో కూడా మీకు ప్రీమియం సార్ట్ ఆఫ్ ఆడియో ఎక్స్పీరియన్స్ మీకు అనిపించింది. లౌడ్ ఉన్నాయి స్పీకర్స్ కూడా, ఇబ్బంది లేదు. కానీ డాల్బీ అట్మోస్ సపోర్ట్, డాల్బీ విజన్ సపోర్ట్స్ అట్లాంటివి ఏమి ఉండవు దీనికి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా నా ఫేవరెట్ డిపార్ట్మెంట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. రేర్ సెట్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది, డ్యూయల్ కాదు. బేసిక్ గా మనం X సిరీస్ లో కెమెరాస్ కి వంక పెట్టడానికి ఉండదు. ఇప్పటికీ స్టిల్ మార్కెట్ లో X200 Pro ని కొట్టిన కెమెరా ఫోన్ ఇంకా కనపట్లేదు. బట్ ఇది బడ్జెట్ లో వస్తుంది కాబట్టి మరి ఆ లెవెల్లో మీరు ఊహించుకోవద్దు. 10 ఫోటోల్లో 7-8 ఫోటోలు బాగా వస్తాయి, ఒక 2-3 ఫోటోల్లో డీటెయిల్స్ కనపడవు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, జైస్ పార్ట్నర్షిప్ ఉంటుంది. సోనీ IMX 921 సెన్సర్ తో వస్తుంది, ఫ్లాగ్షిప్ లెవెల్ సెన్సర్ ఇది. అండ్ వివో వాళ్ళ VCS బయోనిక్ సెన్సర్ ఆప్టిమైజేషన్ తో వస్తుంది. OIS సపోర్ట్ ఉంటుంది. వన్ వర్డ్ లో ప్రైమరీ కెమెరా చాలా మంచి కెమెరా. సెకండ్ కెమెరా అగైన్ 50 మెగాపిక్సెల్, జైస్ పార్ట్నర్షిప్ తో పెరిస్కోప్ అండ్ టెలిఫోటో లెన్స్ అని చెప్పని అంటున్నారు. అంటే 100x వరకు పెరిస్కోప్ లెన్స్ లో యూస్ చేసుకోవచ్చు. అలానే 5 డిఫరెంట్ ఫోకల్ లెన్స్ లో 23, 35, 50, 85, 100mm ఈ డిఫరెంట్ ఫోకల్ లెన్స్ లో మనం టెలిఫోటో లెన్స్ లా కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా మంచి షాట్స్ క్యాప్చర్ చేస్తుంది. ఆల్రెడీ మీకు ఇక్కడ శాంపుల్ షాట్స్ ఇక్కడ వేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. థర్డ్ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా అగైన్ 50 మెగాపిక్సెల్ కెమెరా. ఫ్రంట్ కెమెరాలో నాకు బాగా నచ్చింది, పైన డ్యూయల్ ఆరో లైట్స్ అని చూపిస్తున్నారు. రెండు ట్యూబ్ లైట్ లాగా వస్తున్నాయి, మంచి లైట్ ఇంటేక్ ఇస్తున్నాయి, సాఫ్ట్ గా పడుతున్నాయి. అవి హార్ష్ లైట్ అయితే లేదు. అండ్ టోన్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాచురేటెడ్ దగ్గర నుంచి కూల్ కలర్స్ వరకు మన స్కిన్ టోన్స్ తగ్గట్టు అండ్ లైట్ కి తగ్గట్టు అదే అడ్జస్ట్ చేస్తుంది. చాలా బాగా నచ్చింది. సెల్ఫీ షాట్స్ మళ్ళీ వేస్తూ ఉంటా. ఒకసారి రేర్ సైడ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే డే లైట్ షాట్స్ ఎక్సెప్షనల్ గా వస్తున్నాయి. జైస్ పార్ట్నర్షిప్ తో వస్తుంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ మీకు అరౌండ్ ఒక 5-6 ఫిల్టర్స్ వరకు ఉంటాయి. బయోటార్, సోనార్ అని చెప్పని బ్యాక్గ్రౌండ్ లైట్ షేప్స్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాటితో పాటు కొద్దిగా డెప్త్ ఎఫెక్ట్ ఇవ్వడంలో ఆల్మోస్ట్ DSLR కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మనకు అనిపిస్తుంది. స్కిన్ టోన్స్ ముఖ్యంగా చాలా నేచురల్ గా అనిపిస్తాయి, ఎక్కడ బూస్ట్ చేసినట్లు మనకు అనిపించవు. అండ్ బొకే షాట్స్ అవి క్యాప్చర్ చేసుకుంటున్నప్పుడు కూడా ఫ్రేమింగ్ చాలా ప్రాపర్ ఉంటుంది. అంటే ఒక DSLR లో మనకి ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది అలా. ముఖ్యంగా 35, 50, 85, 100mm ఫోకల్ లెన్స్ లో క్యాప్చర్ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా మంచి షాట్స్ మీరు క్యాప్చర్ చేస్తారు. అండ్ దీంట్లో 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు, 6x వరకు లాస్లెస్ జూమ్ చేసుకోవచ్చు, అండ్ 100x వరకు పెరిస్కోప్ జూమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఫ్రంట్ కెమెరా కూడా 0.6 అంటే వైడ్ యాంగిల్ లో 1x లో 2x లో మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇమేజ్ టెక్స్చర్ ఓవరాల్ గా మనకి చాలా బాగా నచ్చుతుంది. సో రేర్ సైడ్ కెమెరా పరంగా అయితే బోత్ ప్రైమరీ కెమెరా అండ్ టెలిఫోటో కెమెరా రెండింటిలో కూడా చాలా మంచి జాబ్ చేస్తుంది. దాని పరంగా ఇబ్బంది లేదు. అరౌండ్ ఈ 40-50,000 లో మంచి కెమెరా ఫోన్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఇంకా లో లైట్ లోకి వచ్చేసేటప్పటికి నైట్ మోడ్ ఉంది, లేదు నార్మల్ గా క్యాప్చర్ చేసుకున్నా గానీ 1 or 2 seconds లైట్ ఇంటేక్ తీసుకొని ప్రాసెస్ చేసిన తర్వాత ఇమేజ్ చూడడానికి బాగుంటుంది. లైట్ ని ప్రాపర్ గా మ్యాచ్ చేస్తుంది, ఎక్స్పోజర్ ని కరెక్ట్ కంట్రోల్ చేస్తుంది. అండ్ డీటెయిల్స్ వీటి పరంగా అయితే మరి డే లైట్ లో ఉన్నంత కాదు కానీ బానే ఉన్నాయి. డీటెయిల్స్ అసలు లేవని కాదు. 10 ఫోటోలు తీసుకుంటే 6-7 ఫోటోల్లో మనకి మంచి డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తున్నాయి. అండ్ కలర్స్ అవి కూడా లో లైట్ లో బానే ఉన్నాయి. కొంచెం అయితే సాఫ్ట్ చేస్తుంది. ఇమేజ్ శాంపిల్స్ లో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు, కొంచెం సాఫ్ట్ ఉండిద్ది. ఎడ్జ్ డిటెక్షన్ అయితే పోర్ట్రేట్ షాట్స్ అవి క్యాప్చర్ చేసుకుంటున్నప్పుడు బానే ఉన్నాయి. అండ్ ఫ్రేమింగ్ అంతా కూడా బానే ఉంది. కానీ T-Star కోటింగ్ అవి లేదు. లో లైట్ లో మీరు ఒకవేళ ఎదురుగా స్ట్రీట్ లైట్స్ లాంటివి ఏముండి వాటిని క్యాప్చర్ చేసినట్లయితే కొంచెం లైట్ రిఫ్లెక్షన్స్ మీకు కనపడొచ్చు. కానీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నప్పుడు దాన్ని బ్లర్ చేసే విధానం మాత్రం చాలా బాగుంటుంది. జైస్ పార్ట్నర్షిప్ తో వస్తుంది కాబట్టి అక్కడ మీకు బాగా నచ్చుతుంది. ఓవరాల్ రేర్ సైడ్ కెమెరాకి అయితే శాంపిల్స్ అన్ని బానే ఉన్నాయి. 10 ఫోటోలు ఇస్తే 10 ఫోటోలు మనకు నచ్చుతాయి. బట్ డీటెయిల్స్ పరంగా అవుట్ ఆఫ్ 10 8 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 10 ఫోటోలు నచ్చుతున్నాయి నాకు. కలర్స్ అవి బాగున్నాయి, ఎడ్జ్ డిటెక్షన్స్ అన్ని బాగానే చూపిస్తుంది, డెప్త్ ఎఫెక్ట్ కూడా బాగా క్రియేట్ చేస్తుంది. బోత్ డే లైట్ అండ్ లో లైట్ రెండింటిలో కూడా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా శాంపిల్స్ అయితే బానే ఉన్నాయి. ఆ డ్యూయల్ ఆరో లైట్ ఆన్ చేసినప్పుడు మాత్రం డీటెయిల్స్ కొంచెం ఎక్కువ క్యాప్చర్ చేస్తుంది అండ్ అక్కడ నాయిస్ కూడా తగ్గుతుంది. మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పినట్లు X సిరీస్ ఫోన్స్ కి మనం కెమెరాస్ కి వంక పెట్టడానికి ఉండదు. అండ్ ఇంకా వీడియో రికార్డింగ్ 4K 60 FPS లో బోత్ రేర్ కెమెరా ఫ్రంట్ కెమెరా రెండింటిని యూస్ చేసి మనం రికార్డ్ చేసుకోవచ్చు. బొకే వీడియో యూస్ చేసి 1080p 24 and 30 ఫ్రేమ్స్ లో రికార్డ్ చేయొచ్చు. బోత్ రేర్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా మీరు
ఫోకస్ లో ఉండి బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసేలాగా బోకే వీడియో సపోర్ట్ కూడా ఉంది. కానీ వీడియో ఫుటేజ్ చూసేటప్పటికి నాకు ఫొటోస్ బాగా అనిపించినాయి, కానీ వీడియోస్ పరంగా ఇంకా బెటర్ గా ఆప్టిమైజ్ చేస్తే బాగుండేది అనిపించింది. రేర్ సైడ్ కెమెరా లైట్ ఇంటేక్ నాకు 4K 60 FPS లో అంత గొప్పగా కనిపించలేదు. అలానే లో లైట్ లో కూడా లైట్ ఇంటేక్ అంత గొప్పగా అనిపించలేదు. స్టెబిలైజేషన్ అయితే రేర్ సైడ్ కెమెరా బానే ఉంది, కానీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాది స్టెబిలైజేషన్ సరిగ్గా కుదరట్లేదు. అట్లీస్ట్ కొంచెం హైబ్రిడ్ గా స్టెబిలైజ్ చేస్తున్నా బాగుండేది ఫ్రంట్ కెమెరాని, అండ్ అంత కరెక్ట్ గా ఉన్నట్లుగా నాకు అనిపించలేదు. వీడియో వివో X200 FE నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి 4K 60 FPS రికార్డ్ చేస్తున్నాను. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చెక్ చేసుకోండి. స్టెబిలైజేషన్ ప్రాపర్ లేదు, బట్ కలర్స్ అన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. వివో X200 FE ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా బొకే వీడియోని రికార్డ్ చేస్తున్నాను. అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అవుతుంది, నేను మాత్రమే ఫోకస్ లో ఉంటా. 1080p 30 FPS వివో X200 FE నుంచి రికార్డ్ చేస్తున్నా. రెడ్ సైడ్ కెమెరా యూస్ చేసి 1080p 30 FPS లో బొకే వీడియో రికార్డ్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అవుతుంది, నేను మాత్రమే ఫోకస్ లో ఉంటా. వివో X200 FE రెడ్ సైడ్ కెమెరా 4K 60 FPS లో రికార్డ్ చేస్తున్నాను. స్కిన్ టోన్స్ అబ్జర్వ్ చేయండి అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ అబ్జర్వ్ చేయండి అండ్ డైనమిక్ రేంజ్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. వీడియో వివో X200 FE నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 4K 60 FPS లో రికార్డ్ అవుతుంది. డీటెయిల్స్ అవి పర్లేదు బాగానే ఉన్నాయి, కాకపోతే లైట్ ఇంటేక్ ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండేది అనిపిస్తుంది. వివో X200 FE ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 1080p 30 FPS లో బొకే వీడియో రికార్డ్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అయితే నేను మాత్రమే ఫోకస్ లో ఉంటా. ఈ వీడియో వివో X200 FE రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. బొకే వీడియో అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అవుతుంది, నేను మాత్రమే ఫోకస్ లో ఉంటాను. ఎడ్జ్ డిటెక్షన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1080p 30 FPS. ఫ్రెండ్స్, ఈ వీడియో వివో X200 FE నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 4K 60 FPS లో రికార్డ్ అవుతుంది. సో ఇది ఓవరాల్ గా కెమెరాస్ గురించి. అండ్ ఇంకా ఇప్పుడు మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. ఇందులో 6500 mAh బ్యాటరీని ఇస్తున్నారు. ఇంత చిన్న ఫోన్ లో 6500 ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయాల. 90W ఛార్జర్ ఇస్తున్నారు. ఫుల్ ఛార్జ్ చేయడానికి అయితే గంట 10 నిమిషాలు అయితే పడుతుంది. ఒక గంట లోపల అయితే బాగుండేది, కానీ 6500 వస్తుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. కానీ ఒక ఫుల్ వర్క్ నే మీరు యూస్ చేయొచ్చు. అంటే వాస్తవంగా చెప్పాలంటే నాకు ఒక 5500 mAh లాగా అనిపించింది. ఎందుకంటే నేను ఫుల్ బ్రైట్నెస్ లో యూస్ చేస్తా అండ్ కెమెరాస్ ని మా ఆఫీస్ లో వాళ్ళు కూడా తీసుకుని తెగదిగారు. అందుకని చెప్పి అనుకుంటా నాకు కొంచెం బ్యాటరీ తొందరగానే అవుతున్నట్లు అనిపించింది. బట్ డే టు డే యాక్టివిటీస్ కి అండ్ మోడరేట్ యూజర్ కి అయితే ఒక ఫుల్ వర్కింగ్ డే మీరు ఖచ్చితంగా ఎస్టిమేట్ చేయండి. అండ్ ఇంకా OS, UI, ఆండ్రాయిడ్ వర్షన్ అప్డేట్ పాలసీ వీటి గురించి అయితే ఇది ఫన్ టచ్ OS 15 తో వస్తుంది. బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15 జూన్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. బ్లోట్వేర్ వీటి పరంగా అయితే మినిమల్ గా అండ్ కస్టమ్ OS తో వస్తుంది కాబట్టి ఈ యాప్ లాక్, హిడెన్ యాప్స్, ప్రైవేట్ సేఫ్ ఇలాంటి ఫీచర్స్ అన్ని ఉంటాయి. అప్డేట్ పాలసీ వీళ్ళు 4+5 years అప్డేట్ పాలసీని ప్రామిస్ చేస్తున్నారు. అంటే 4 years మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 5 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. ఇంకా ఫైనలీ సర్వీస్ సెంటర్స్ వీటి పరంగా అయితే 650+ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి అంటున్నారు ఆల్ ఓవర్ ఇండియా. అండ్ మీకు దగ్గరలో సర్వీస్ సెంటర్ ఉందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఆల్మోస్ట్ దొరుకుతాయి, బట్ మీరు కొనే ముందు ఒకసారి చూసుకొని ఆ తర్వాత మీ నిర్ణయాన్ని మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది ఓవరాల్ గా నా ఎక్స్పీరియన్స్. ఓన్లీ వన్ వర్డ్ లో వెర్డిక్ట్ ఈ ఫోన్ పర్చేస్ చేయమంటావా వద్దంటావా అంటే 45,000 రూపాయలు వస్తే పిక్ చేసుకోండి అనేది నా ఒపీనియన్. నాకు అనిపించింది చెప్తున్నాను నేను. బేస్ వేరియంట్ 12GB 256GB 45,000 రూపాయలు వస్తే ఖచ్చితంగా తీసుకోండి. తీసుకోవచ్చు. లేదు 50,000 రూపాయలు పెట్టారు అనుకుంటే ఇప్పుడు కొనకుండా కొన్ని రోజులు ఆగిన తర్వాత ఎప్పుడైతే ఆఫర్స్ ఇట్లాంటివన్నీ వచ్చి 45,000 రూపాయలు తగ్గుతుందో అప్పుడు పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. నా అంచనా ప్రకారం అయితే 50,000 రూపాయల పైన పెట్టకపోవచ్చు. దాన్ని బట్టి మీరు తీసుకోండి. నా సజెషన్ అయితే 45,000 తీసుకోమని. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వివో X200 FE గురించి కంప్లీట్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.